అస్సాంని భారత్ నుంచి వేరు చేయడానికి చాలా కుట్రలు జరిగినాయి. వాస్తవంగా స్వతంత్రానికి ముందు అస్సాంని బెంగాల్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉన్నటువంటి అస్సాంని కాస్త తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలపడానికి సిద్ధపడ్డారు. అప్పుడు బ్రిటిష్ రూలర్స్, ముస్లిం లీగ్ దాని వెనకాల కుట్ర పన్నితే కాంగ్రెస్ కూడా ఆ రోజున ముందుకెళ్ళింది, దానికే సిద్ధపడింది. అయితే ఆ రోజున గోపీనాథ్ బర్దోయ్ దానికి అడ్డుపడ్డారు. అస్సాంని సపరేట్ చేయడానికి అంగీకరించలేదు, అంటే పాకిస్తాన్లో కలపడానికి అంగీకరించలేదు. స్వతంత్రం వచ్చాక మళ్ళీ ఆ పరిస్థితిని ఏదైతే బంగ్లాదేశీ చొరబాటుదారులను అక్కడికి పంపించడం ద్వారా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ చేసుకుని వస్తే ఇప్పుడు వాటన్నిటిని తొలగించే ప్రక్రియ ఇన్నేళ్ల తర్వాతన జరుగుతూ ఉండడం. అస్సాం డెమోగ్రఫీ ఇప్పటికే బోలెడంత మారిపోతే దాన్ని తిరిగి పాత రోజులకు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు హిమంత బిశ్వా శర్మ చేసుకొస్తుంది. ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్డ్, లోకల్ ల్యాండ్ ఆక్యుపై అయినటువంటిది, అస్సాంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు వాస్తవంగా బంగ్లాదేశీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు. ఇదంతా తేల్చడానికి కొంత టైం పడుతుంది. మరి అస్సామీ ప్రజలు మళ్ళీ అతనికి ఓటేసి గెలిపించి వ్యవహారంలో సహకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.